ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూకే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏఐతో వీడియోస్ ఎలా తయారు చేయాలి, గత కొన్ని రోజులు ఏఐ షార్ట్ వీడియోస్ తయారు చేస్తున్నాం. మీరు కూడా అలా చేయాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. ఫ్రెండ్స్, ఏ వీడియో కోసం మనం చాట్‌జీపీటీలోకి వెళ్ళి కావాల్సిన టాపిక్ సెర్చ్ చేస్తే ఆ టాపిక్ గురించి సీన్స్ ఇలా నేను చూపించిన విధంగా సీన్స్ టాపిక్ సెర్చ్ చేస్తే మీకు కావాల్సిన సీన్స్ చాట్‌జీపీటీ మనకి జనరేట్ చేసి ఇస్తుంది. అది ఇక్కడ మీరు చూడగలరు. నేను ఈ విధంగా ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. అది గూగుల్ లెన్స్ చేయగల 5 అద్భుతమైన పనుల గురించి ఒక టాపిక్ గురించి సెర్చ్ ప్రాంప్ట్ ఇచ్చాను ఏఐకి. అది ఇలా నాకు స్టెప్ బై స్టెప్ ప్రొసెసర్ చూపించింది. తర్వాత ఏ షార్ట్ వీడియో కోసం మనం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్కి వెళ్ళి యూట్యూబ్ క్రియేట్ అనే అప్లికేషన్ సెర్చ్ చేస్తే ఇలా యూట్యూబ్ క్రియేట్ అనే అప్లికేషన్ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే ఇదిగో ఇక్కడ ఈ విధంగా చూపించిన విధంగా కనపడుతుంది. ఇక్కడ జనరేట్ వీడియో అని కనపడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ సీన్ని పేస్ట్ చేయాలంటే మనం ప్రీవియస్ చాట్‌జీపీటీలో మనం రెడీ చేసుకున్న స్క్రిప్ట్ని అంటే స్క్రీన్స్ని ఇక్కడ స్టెప్ బై స్టెప్ సీన్ 1 అని ఉంది కదా, దాన్ని కాపీ చేసుకొని ఇప్పుడు నేను చూపించిన ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ చేసుకొని మనం అలాగే పేస్ట్ చేసుకొని అలాగే అప్లోడ్ అప్ టు 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అక్కడ నీకు నచ్చిన ఫొటోస్ కంటెంట్కి సంబంధించిన ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత లోడ్ అయిన తర్వాత ఈ విధంగా మనకి వీడియో జనరేట్ అవుతుంది. అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెసర్స్ ఉంటాయి. అక్కడ మనం ప్రాంప్ట్‌కి ఎన్ని సీన్స్ వస్తే అన్ని సీన్స్ ఫోటో తీసి ఎన్నో పనులు చేయొచ్చు యాడ్ చేసుకోవాలా. అలా ప్రతి సీన్ ఇలా ఒక్కొక్క సీన్ 10 సెకండ్స్ ఉంటుంది. ఇక్కడ మనం దీంట్లోకి వెళ్తే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనం జనరేట్ మళ్ళీ అదే ఆ ప్లేస్కి వచ్చి మళ్ళీ అప్లై చేసుకోవాలా. దాన్ని మనం మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ సెకండ్ సీన్ యాడ్ చేసుకోవాలా. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ సెకండ్ సీన్ యాడ్ చేస్తున్నా. కాపీ చేసా, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అక్కడ పేస్ట్ చేసా. దానికి రిలేటెడ్ ఇమేజ్ కూడా ఇచ్చాను నేను. మళ్ళీ దానికి సంబంధించిన సీన్ 2కి సంబంధించిన వీడియో జనరేట్ అయింది. తెలియని మొక్క, అలాగే జంతువు లేదా మళ్ళీ అక్కడికి వస్తే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అదే అంటే యాడ్ సీన్ ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ కొడితే మళ్ళీ జనరేట్ వీడియో, మళ్ళీ థర్డ్ సీన్ సేమ్ టు సేమ్ పేస్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. అంతే. అలా అన్ని సీన్స్ యాడ్ చేసుకోవాలా. నేను ప్రీవియస్ జనరేట్ చేసిన గూగుల్ లెన్స్ కేవలం ఫోటోలు స్కాన్ చేయడం మాత్రమే కాదు, ఈ 5 పనులు చేస్తుందని మీకు తెలుసా? మొదటిది, ఏ భాషలో ఉన్న టెక్స్ట్నైనా వెంటనే తెలుగులోకి అనువదించవచ్చు. రెండోది, మొక్కలు జంతువులు ఏవో గుర్తిస్తుంది. మూడోది, ప్రసిద్ధ ప్రదేశాల గురించి వెంటనే సమాచారం చూపిస్తుంది. నాలుగోది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెంటనే వైఫైకి కనెక్ట్ అవ్వచ్చు. ఐదోది, ఏ వస్తువు ధరనైనా ఆన్లైన్లో పోల్చి చూడొచ్చు. ఈ 5 ఫీచర్లలో మీకేది బాగా నచ్చింది కామెంట్ చేయండి. ఇలాంటి టెక్ టిప్స్ కోసం యూకే టెక్ ఇన్ తెలుగును ఫాలో అవ్వండి. ఇలా వీడియోస్ అన్ని జనరేట్ చేసుకొని యూట్యూబ్ క్రియేట్ నుంచే మనం డైరెక్ట్గా యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు ఎలా అప్లోడ్ చేసుకొని అంటే హెచ్డి క్వాలిటీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఏ షార్ట్ వీడియో మనం క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.